ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు నవీన్ కుటుంబంపై దివ్యకారుణ్యమూర్తి దీవెనల కొరకు తుమ్మ బాలస్వామి రెడ్డి బ్రెయిన్ డిసీజ్ తగ్గి కంటి చూపు తిరిగి రావాలని, హాస్పిటల్ నుండి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మిసెస్ ఫిలోమినా వెంకటస్వామి మంచి ఆరోగ్యం దీవెనలో బలపడినట్లుగా, ఆమె జీవితకాలమంతా ప్రభువు ఆమె చేయి పట్టి నడిపించినట్లుగా, జే హిమబిందు ప్రియాంక పిహెచ్డి ఓపెన్ టాక్ సక్సెస్ అగునట్లుగా దైవాశీస్సుల కొరకు శోభారాణి శౌర్యులు తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు కొమ్మారెడ్డి శివరెడ్డి జ్యోతి తలంపుల ప్రకారము సిస్టర్ శాంటా ఆత్మహత్య విశ్రాంతి కొరకు టి బాలరెడ్డి సుజాత కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబంలో జరగబోయే వివాహము దేవుని దీవెనలతో జరగాలని, అందరి మంచి ఆరోగ్యం కొరకు క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మహత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మహత్య విశ్రాంతి కొరకు ఎం అనిల్ కుమార్కి హెచ్ఐబి ఎక్స్టెన్షన్ స్టాంపింగ్ విజయవంతంగా జరుగునట్లుగా, ఏ నితిన్ కుమార్ ప్రవళిక కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, వై జోసఫ్ కీర్తి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను జయించు శక్తిని ప్రభు వసగునట్లుగా అన్ని సక్రమంగా జరగాలని, ఎం రాజేంద్ర ప్రసాద్ వెరోనికమ్మ డి జోసఫ్ సంతోషమ్మ ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు శశికళ సౌందర్య ప్రభాకర్ మంచి ఆరోగ్యం సంతాన వరం కొరకు, హెలెన్ మరియు లిట్టి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు దేవుని కాపుదల ఆశీర్వాదముల కొరకు, రమ్య మధుబాబు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, రాయ జార్జిరెడ్డి ఆరోగ్యమ్మ భాస్కర్ రెడ్డి ఆత్మహత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ఉత్తరించు స్థలంలోని ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు శివరెడ్డి ఆత్మశాంతి కొరకు, తునికి వాణిశ్రీ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యం, దైవ భయం, దైవజ్ఞానం తలంచిన తలంపు నెరవేరినట్లుగా, దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా పూజ సుఖప్రసవం ఆరోగ్యం తలంచిన తలంపు నెరవేరినట్లుగా పూజను సమర్పించేవారు తునికి వాణిశ్రీ కుటుంబ సభ్యులు రజిత సుఖప్రసవం తల్లి బిడ్డ క్షేమం దైవాశీస్సుల కొరకు, దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కుటుంబం శాంతి సమాధానం కొరకు పూజను సమర్పించేవారు జడ్డు శౌర్యులమ్మ కుటుంబ సభ్యులు అంబటి శౌర్యులు కుటుంబ సభ్యులు దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కుటుంబములు శాంతి సమాధానం కొరకు పూజ జడ్డు శివరెడ్డి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యము, దైవ భయము, దైవ జ్ఞానము తలంచిన తలంపును నెరవేరినట్లుగా పూజ తిరుమల రెడ్డి పాపిరెడ్డి కుటుంబం కారుణ్యమూర్తి చల్లని దీవెనలు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజ దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా నవజీవన్ స్కూల్ను మరియు యాజమాన్యులను దీవించాలని 10th క్లాస్ విద్యార్థులకు 10 పాయింట్స్ రావాలని మరియు అందులో పనిచేయ వారిని దీవించాలని, జరుగుతున్న పనులలో కారుణ్యమూర్తి మరియ తల్లి తోడు నీడై ఉండాలని పూజను సమర్పించేవారు తిరుమల రెడ్డి పాపిరెడ్డి కుటుంబ సభ్యులు అరుణ్ కుమార్ బాలజ్యోతి కుటుంబం కృతజ్ఞతగా క్రిస్టిన మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు జి అరుణ్ కుమార్ బాలజ్యోతి గుమ్మడి సాత్విక్ జన్మదినం సందర్భంగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా పూజ డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తి శేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మహత్య విశ్రాంతి కొరకు వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి శ్రీకాంత్ రెడ్డి సింధుప్రియ ప్రణీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపాల నుండి విడుదల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా టి పాపిరెడ్డి సుజాత రోజ్ ప్రణతి మేరీ అశ్విత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దివ్యవాక్య కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం వారి ప్రయాణంలో దేవుని కాపుదల వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షింపబడినట్లుగా ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీ ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి ప్రార్థనా వీరులు వాలంటీర్స్ పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక వడకాలు మరియు రేపు ఆదివారం ఈరోజు ఆదివారము జరుగు దివ్య కారుణ్య ప్రార్థనలు అనేక మంది పాల్గొంటుండగా
స్వస్థత జరగాలని, జరగబోయే స్వస్థత మహాసభలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, తుమ్మ అరవింద్ ఆత్మహత్య విశ్రాంతి కొరకు, ఏరువా ఫాతిమా మేరీ కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, రిత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు, జోసెఫ్ రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, గులమారి తెరేసమ్మ జోజ్ రెడ్డి ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి రఫేల్ రెడ్డి, ఎన్ రవితేజకి మంచి కథోలిక్ అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరుకునట్లుగా, కరీంనగర్ నుండి ఖమ్మం ట్రాన్స్ఫర్ కొరకు, అశ్రిత్ రాజ్ ఆత్మహత్య విశ్రాంతి కొరకు మరియు సంధ్యా ప్రభాకర్ సంతానవరం కొరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యం దైవాశీర్వాదముల కొరకు, రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు దైవాశీస్సుల కొరకు, పి అగస్టీన్కి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట పూజ, జై భిక్షపతి ఆత్మహత్య విశ్రాంతి కొరకు ఆత్మ ప్రభు సన్నిధికి చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు, అనిత లూయిస్ క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఆరోగ్యం కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, సెయింట్ జేవియర్ స్కూల్లోని 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాసిన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత, 100% రిజల్ట్స్, స్కూల్ అభివృద్ధి, అడ్మిషన్స్ వచ్చినట్లుగా దైవాశీస్సుల కొరకు, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా, బత్తుల బాబు కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుని పేరిట పూజ, చల్లా గోపిరాజు దేవి సంతానవరం కొరకు అప్పు సమస్య నుండి విడుదల కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. దివ్య కారుణ్య పండుగ పూజకు దేవాలయములు చేరుదము. దివ్య కారుణ్య పండుగ పూజకు దేవాలయములు చేరుదము. వినయముతో ఆనందముతో బలి అర్పణకై చేరుదము. వినయముతో ఆనందముతో బలి అర్పణకై చేరుదము. కలువరి యాగం నీ పూజ, కడరా భోజ్యం నీ బలి. తన రక్త మాంసం పాలు పంచ రక్షణ మొసగును ఈ వేళ. తన రక్త మాంసం పాలు పంచ రక్షణ మొసగును ఈ వేళ. స్వాగతం 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 స్వాగతం. ఈ యొక్క దివ్య పూజా బలిని స్పాన్సర్ చేయవారు ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రీస్తురాజ్, ఫాదర్ రవి, ఫాదర్ సిజో, ఫాదర్ డేవిడ్ మరియు ముత్తంగి కేంద్రంలోని గురువులందరికీ మంచి ఆరోగ్యము, రమాదేవి విక్రాంతుల మంచి ఆరోగ్యము, కోర్టు కేసులో విజయం సాధించినట్లుగా, ఐఏ ఆర్డర్స్ వారికి అనుకూలముగా వచ్చినట్లుగా, నవీన్ కుటుంబ సమస్యలపై దేవుని దీవెనల కొరకు ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యావత్ ప్రపంచమున ఈనాడు మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. 2000 సంవత్సరము జూబిలీ సంవత్సరము ఏప్రిల్ 30వ తారీఖున 2వ జాన్ పాల్ పాపు గారు
ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవముగా, దివ్య కారుణ్య ఆదివారముగా ఆయన ప్రకటించారు. మరి ఆ 2000 సంవత్సరములో సిస్టర్ ఫౌస్టీనా గారిని పాపు గారు ఒక పునీతురాలిగా అభిషేకించారు, ప్రకటించారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం అపోస్తల కార్యముల 4వ అధ్యాయంలో విశ్వాసులందరూ కూడా ఒకే మనసు కలిగి, ఒకే హృదయం కలిగి వాళ్ళు జీవించారు. వారందరూ కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కారుణ్యమును, కరుణను పొందుకున్నారు. మరి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సాక్ష్యముగా నిలబడ్డారు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించారు. అందుకే మనకి వాక్యం పలుకుతుంది, వాళ్ళు వెళ్ళిన చోటెల్లా దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడంట. మన ఈనాటి రెండవ పట్టణంలో మనం చూస్తున్నాం, యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయంలో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో వారు ఈ లోకాన్ని, పాపాన్ని అధిగమించగలరు. మనందరం కూడా దేవుని బిడ్డలం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనము దేవుని కృపను పొందుకున్నాం, దేవుని యొక్క దయా కనికరాలను పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి దేవుని యొక్క కారుణ్యాన్ని మనం పొందుకున్నాం. కనుకనే ఆ కారుణ్యము ప్రియులారా, మనము దేవుని యొక్క ప్రేమను రుచి చూచాం కాబట్టి, దేవుని యొక్క కరుణను రుచి చూచాం కాబట్టి మనము మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం. యేసుక్రీస్తును ప్రేమించటం అంటే అర్థము అక్కడ వ్రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించటమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయన మన పాపముల నిమిత్తం మరణించారని, ఆయన చిందిన రక్తము, నీరు మరి పరిశుద్ధాత్మదేవుడు, ఈ 3 కూడా సాక్ష్యం చెప్తున్నాయి. ఈ 3 కూడా సాక్ష్యం పలుకుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణించినా కానీ జీవ ఊట ఆయన ప్రక్కన తెరవబడింది. దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా మనందరం కూడా దేవుని యొక్క కృపావరములను పొందుకుంటున్నాం. ముఖ్యముగా ఈ దివ్య కారుణ్య పండుగ రోజున ఎవరైతే యేసుక్రీస్తు యొక్క కారుణ్యమును పొందుకోవడానికి పాప సంకీర్తనం చేస్తారో, పాప సంకీర్తన సాంగ్యములో పాల్గొంటారో, వారి గురువుల దగ్గరికి వెళ్ళి పాపములను ఒప్పుకుంటారో, అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క కరుణను, ప్రభువు యొక్క కరుణను అమితముగా పొందుకుంటారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు సిస్టర్ ఫౌస్టీనా గారి ద్వారా మనకు బయలుపరిచాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, సాధ్యమైతే ఈరోజు మనము ప్రత్యేకముగా పాప సంకీర్తనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలిని అర్పించే సమయంలో మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ పాపక్షమాపణ కోరుకుందాం. ఈ బలిలో యోగ్యముగా పాల్గొనుటకు మనల్ని మనం సంసిద్ధపరుచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈ దివ్య కారుణ్య మహోత్సవమున ఆ దేవాంతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మనము మహిమ ఆలపించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర,
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైనవు సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా, దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ దివ్య కారుణ్యమును వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసుల సంఘము ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండిను. మొదటి పట్నము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. విశ్వాసులు సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవరూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి అపోస్తులు మహాశక్తితోనూ సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపైన కుమ్మరించెను. ఆ సంఘంలో ఏ ఒక్కరికి కొరత లేదు. ఏలైనా పొలము కలవారు, ఇండ్లు కలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని నుండి వచ్చినదంతయు లోకంను ఓడించును. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సోదరులారా, యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనం దేవుని బిడ్డలము ప్రేమించుచుంటిమని మనకు తెలియును. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనం లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకంను ఓడించును. మన విశ్వాసం చేతనే మనం లోకంపై గెలుపొందుతుము. లోకంను ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆయన కేవలం జలముతోనే కాక జలముతోనూ రక్తంతోనూ వచ్చెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా. నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా, నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా. నీ మాటలోనే ఆయుసు వచ్చి నిలిచిందేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 31 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని యేసు పలికెను. యేసు మరి ఎన్నో అద్భుత కార్యములను శిష్యుల ఎదుట చేసెను. అవి అన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి.
ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము, జరుపుకుంటూ ఉన్నాము. నెపోలియన్ బోనాపార్ట్ ఫ్రెంచి దేశానికి చక్రవర్తిగా ఉన్న సమయం అది. మరి ఆ సమయంలో ఆయన కింద పనిచేస్తున్న ఒక సైనికుడు మన్నించరాని ఒక తీవ్రమైన నేరం చేశాడు. మరి ఆ సేవకునికి నెపోలియన్ బోనాపార్ట్ మరణదండన, మరణ తీర్పు విధించాడు. అతనిని ఉరితీసి చంపివేయాలి. మరి మరణ తీర్పునకు ముందు ఆయన తల్లి, ఆ యొక్క నేరస్తుని యొక్క తల్లి, ఆ సైనికుని తల్లి ఆ యొక్క నెపోలియన్ బోనాపార్ట్ దగ్గరకు వచ్చి తన కుమారుని మీద జాలి చూపించమని, కరుణ చూపించమని ఆమె ప్రాధేయపడింది. అప్పుడు ఆ నెపోలియన్ అంటున్నాడు, నీ కుమారుడు నేరస్తుడు, మన్నింపరాని నేరం చేశాడు కనుక శిక్షకు అర్హుడు, శిక్షకు అర్హుడు, తీర్పును చేయబడాల్సిందే, ఖండింపబడాల్సిందే అని చెప్పి రాజు ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా నేను తీర్పు గురించి మాట్లాడట్లేదు, నీతి న్యాయం గురించి మాట్లాడట్లేదు, నేను కరుణ గురించి మాట్లాడుతున్నాను, కరుణ చూపించని చెప్పి నేను అభ్యర్థిస్తున్నానని చెప్పి ఆ యొక్క స్త్రీ అంటుంది. అప్పుడు నెపోలియన్ అంటున్నాడు, ఇతను కరుణ పొందుకోవటానికి అనర్హుడు, కరుణ పొందుకోవడానికి అనర్హుడు, ఇతడు నేరస్తుడు, చావలసిందే. అప్పుడు ఆమె అంటుంది, కరుణ పొందుకోవడానికి అనర్హుడు కాబట్టే నేను కరుణ గురించి ప్రాధేయపడుతున్నానని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఆ స్త్రీ యొక్క తెలివిని గమనించి ఆ రాజు ఆ నేరస్తుని మన్నించాడంట. ఇది చరిత్రలో లిఖింపబడి ఉంది. ఈరోజు మనందరం కూడా దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. 2వ జాన్ పాల్ పాపు గారు ఏప్రిల్ నెల 30వ తారీఖు 2000 జూబిలీ సంవత్సరంలో సిస్టర్ పౌస్టినా గారిని పునీతురాలిగా ప్రకటించే సమయంలో ఈస్టర్ తర్వాత వచ్చే 2వ ఆదివారము ప్రతి సంవత్సరం కూడా దివ్య కారుణ్య ఆదివారముగా ప్రజలందరూ కూడా కొనియాడాలని, దైవ కారుణ్యమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క కరుణను ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకోవాలని చెప్పి ఆయన ప్రకటితం చేశారు. కానీ ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటి కరుణ అంటే ఏంటి? కారుణ్యము అంటే ఏంటి? ప్రియులారా, కారుణ్యాన్ని మనము 2 విధాలుగా మనం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. మొదటిది, మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, నాట్ గెట్టింగ్ సంథింగ్ బ్యాడ్ దట్ వన్ డిజర్వ్స్. నేను శిక్షకు అర్హుడను, తీర్పునకు అర్హుడను. అయితే తీర్పునకు శిక్షకు అర్హుడనైన నేను తీర్పు పొందుకోకపోవటం. ఎందుకంటే మానవుని యొక్క పాపము తీర్పు విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. మానవుని యొక్క పాపము తీర్పు విధించబడినప్పుడు ఆ తీర్పునకు యొక్క ప్రతిఫలం ఏంటంటే శిక్ష. ప్రతి మానవుని యొక్క పాపమునకు తీర్పు విధించబడగా ప్రతి మానవుడు కూడా శిక్షింపబడుతున్నాడు. ఆ శిక్ష ఏంటి అంటే నిత్య మరణము, నిత్యము దేవునికి దూరంగా ఉండటము. మరి మన పాపములకు తగినట్లుగా కీర్తన 103:10 మనం చదువుతున్నాము, దేవుడు మన పాపములకు తగినట్లుగా ఆయన మనల్ని శిక్షించటలేదు, మనకి కరుణ చూపిస్తున్నాడు, మనకి దయను, జాలిని చూపిస్తున్నాడు. మరి ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున దేవుని యొక్క కరుణను ఈ విధంగా మనం అనుభవిస్తున్నాం. దేవుడు మన పాపములకు తగినట్లుగా మనకి తీర్పు విధించటం లేదు, మన పాపములకు తగినట్లుగా మనల్ని చూడటం లేదు. ప్రియులారా, మన మీద ఆయన కరుణ చూపిస్తున్నాడు, మన మీద ఆయన జాలి చూపిస్తున్నాడు. ఇది ఏ విధంగా మనం అనుభవిస్తున్నామంటే త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్, పాప సంకీర్తన సాంగ్యము ద్వారా దేవుని యొక్క కరుణను అమితముగా మనం పొందుకుంటున్నాం. రెండవదిగా ప్రియులారా, గెట్టింగ్ ద గుడ్ దట్ వన్ డస్ నాట్ డిజర్వ్.
అంటే మంచి చేయబడడానికి, మేలు చేయబడటానికి, దేవుని యొక్క ఆశీర్వాదమును, దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క కరుణను, కృపను నీ పొందుకోవడానికి నేను అనర్హుడను కాబట్టే దేవుడు విస్తారముగా తన యొక్క దీవెనలు, తన యొక్క కృపా వరములను మన మీద కుమ్మరిస్తున్నాడు. దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, కృపావరములు పొందుకోవడానికి మనం అనర్హులము. అయినా కానీ దేవుడు మన మీద తన విస్తారమైన కృపను, కరుణను, అనుగ్రహమును, దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరిస్తున్నాడు. దీనినే మనము దివ్య కారుణ్యం అంటున్నాం, దైవ కరుణ అంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియ సహోదరి సహోదరులారా, పౌస్టినా సిస్టర్ గారు ఆమె దివ్య కారుణ్యమునకు అపోస్తులుగా మనం ప్రకటించుచున్నాము. ఆమె కేవలము యేసుక్రీస్తు వలె 33 సంవత్సరాలు మాత్రమే జీవించింది. తన 20వ ఏట ఆమె మర్సీ కాన్వెంట్లో చేరింది. మరి ఆమె ఒక సిస్టర్గా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ఆమె జీవించిన 13 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువు దివ్య కారుణ్యమును గురించి ఎన్నో దైవ రహస్యములను ఆమెకు బయలుపరిచాడు. మరి యేసుక్రీస్తు ప్రభు తనకు బయలుపరిచిన ఆ యొక్క దైవికమైన రహస్యాలన్నిటినీ కూడా ఆమె ఒక డైరీలాగా ఆమె గుప్తపరిచింది. ఈ దివ్య కారుణ్యంని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ సిస్టర్ పౌస్టినా గారికి 3 బాధ్యతలు అప్పచెప్పారంట, 3 పనులు అప్పచెప్పారు. దివ్య కారుణ్య అపోస్తురాలుగా యేసుక్రీస్తు ప్రభు 3 పనులు చేయమని, 3 కార్యములు చేయమని ఆమెను అడిగాడంట. మొదటి కార్యము ఏంటి అంటే ప్రియులారా, ఆమె నశించిపోతున్న పాపాత్ములందరి కొరకు ప్రార్థన చేసి ఆ నశించిపోతున్న ఆత్మలను యేసుక్రీస్తు దివ్య కారుణ్యమునకు సమర్పించమని చెప్పి ప్రభు ఆమెను అడిగాడు. ప్రే ఫర్ ద సోల్స్. ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై, పాపములో ఉన్న ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయమని, ఆ ఆత్మలని యేసుక్రీస్తు తిరుహృదయానికి సమర్పిస్తూ ప్రార్థన చేయమని, ఆయన కరుణకు సమర్పిస్తూ ప్రార్థన చేయమని మొదటి బాధ్యత అప్పగించాడు. రెండవ బాధ్యత ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క కారుణ్యం యొక్క ఉదారత్వాన్ని గురించి ఈ లోకానికి చాటి చెప్పాలనే బాధ్యత ఆమె భుజస్కంధాలపై పెట్టాడు. మరి మూడవదిగా ప్రియులారా, కథోలిక తిరుసభలో ఈ దివ్య కారుణ్యం పట్ల ఒక మూమెంట్ రావాలని, అది ఒక ప్రవాహముగా అంతటా విస్తరించాలని చెప్పి దివ్య కారుణ్యం యొక్క డివోషన్, ఆ భక్తిని అంతటా ప్రపంచ నలుమూలల కథోలిక తిరుసభలో ప్రపంచ నలుమూలలో కూడా విస్తారముగా ప్రకటింప చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ 3 బాధ్యతలని ఆ యొక్క పునీతురాలికి, సిస్టర్ పౌస్టినా గారికి అందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈ దివ్య కారుణ్య పండుగ రోజున దివ్య కారుణ్యాన్ని పొందుకోవడానికి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కథోలిక క్రైస్తవుడు కూడా పాప సంకీర్తనానికి వెళ్ళాలి. దివ్య సప్రసాదాన్ని లోకునే ముందు మంచి పాప సంకీర్తనం చేయాలని, ఈ మంచి పాప సంకీర్తనం చేయటం ద్వారా వారి పాపములకు తగిన శిక్షను ఈ లోకములో అనుభవింపకుండా, లేక నిత్య జీవంలో అనుభవింపకుండా, లేకపోతే ఆ యొక్క ఉత్తరించు స్థలములో అనుభవించకుండా దేవుని యొక్క పరిపూర్ణమైన కరుణ ద్వారా వారి పాపములన్నీ కూడా పరిహరించబడతాయని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆమె ద్వారా వాగ్దానం చేశాడు. ఆల్ దేర్ సిన్స్ విల్ బి రెమిటెడ్, ఆల్ దేర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ అండ్ ద టెంపోరల్ పనిష్మెంట్ ఫర్ దేర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పౌస్టినా గారికి దివ్య సప్రసాదాన్ని లోకునే ముందు ఈ దివ్య కారుణ్య మహోత్సవ సందర్భములో మీరు పాప సంకీర్తనం చేస్తే మీ పాపాలు క్షమించబడతాయని చెప్పి ఆమె రాసిన డైరీలో 3 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు ఆమెకి బహిర్గతపరిచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తులకి పాపములను మన్నించే అధికారాన్ని ఇచ్చాడు. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు మన్నించబడతాయి. అంటే పాపములను క్షమించే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. మరి గురువుల ద్వారా పాప సంకీర్తన సాంగ్యములో యేసుక్రీస్తు ప్రభు మన పాపములను ఆయన పరిహరిస్తూ ఉన్నాడు, మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
మన ఓపెనింగ్ ప్రేయర్ కావచ్చు, దివ్య పూజ బలి ప్రవేశ ప్రార్థన కావచ్చు, అందులో నిత్య కారుణ్యము కలిగి ఉన్న దేవా అని చెప్పి మనము పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా కీర్తన 118లో మనం చూసినట్లయితే మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలట. ఎందుకు? దేవుడు మంచివాడు కనుక, ఆయన కరుణ చూపించేవాడు కనుక, దయ చూపించేవాడు కనుక ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పి వాక్యం పలుకుతుంది. ఈనాటి 2వ పట్టణంలో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి రక్షకునిగా దేవుడు పంపించడం ద్వారా యేసుక్రీస్తు మరణము, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము ద్వారా దేవుడు తన అపారమైన కృపను మనందరిపై కుమ్మరించి మనల్ని దేవుడు తనతో సమాధానపరుచుకుంటున్నాడు, ఐక్యపరుచుకుంటున్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్, సాక్రమెంట్ ఆఫ్ డివైన్ మర్సీ, దైవ కారుణ్యము ద్వారా, పాప పరిహార పశ్చాత్తాప సంఘము ద్వారా మనకి తన యొక్క ప్రేమను అపారముగా కుమ్మరిస్తున్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మనంతేకాదు ఈ దివ్య కారుణ్య పండుగ రోజున దేవుడు మనము కూడా ఆ కారుణ్యాన్ని మన అనుదిన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. మన అనుదిన జీవితంలో దివ్య కారుణ్యము మనం ప్రదర్శించాలి. ఒకటి స్పిరిచువల్ వర్క్స్ ఆఫ్ మర్సీ, కార్పొరల్ వర్క్స్ ఆఫ్ మర్సీ. మరి మొదటగా చూసినట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కార్పొరల్ అంటే బాహ్యముగా ప్రదర్శింపదగిన ఆ యొక్క కారుణ్య పనులు ఏంటి అంటే, మనము ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అన్నం పెట్టాలి, ఎవరైతే దాహముతో ఉన్నారో వారి దాహాన్ని తీర్చాలి, ఎవరైతే వస్త్రహీనులై ఉన్నారో వారికి వస్త్రములను ఇవ్వాలి, ఎవరైతే దిక్కుతోచని స్థితులుగా ఉన్నారో, అనామకులుగా ఉన్నారో వారిని ఆదరించాలి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని పరామర్శించాలి, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, చెరసాలలో వేయబడ్డారో మనం వారిని సందర్శించాలని చెప్పి, మరి ముఖ్యముగా ఎవరైతే ప్రియులారా చనిపోయారో చనిపోయిన వారిని సమాధి చేయాలని చెప్పి, ఈ విధంగా మనం కార్పొరల్ వర్క్స్ ఆఫ్ మర్సీ అంటున్నాం. రెండవదిగా ఆంతరంగికంగా, ఆధ్యాత్మికంగా మనము చూపించే కరుణ ఏ విధంగా చూపిస్తున్నాము? ఎవరైతే అనుమానంతో ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, దేవుని కుమారుడని నమ్మలేకపోతున్నారో అలాంటి వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేయటము, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోకుండా అజ్ఞానములో ఉన్నారో వారికి క్రీస్తును గురించిన జ్ఞానము, దైవికమైన జ్ఞానమును వారికి ఇవ్వటం. ఎందుకంటే మనము చదువుతున్న హోషేయ ప్రవక్త గ్రంథములో నా ప్రజలు దైవిక జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని చెప్పి అక్కడ వాక్యం రాయబడి ఉంది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానాన్ని ఇవ్వటము, మరి యొక్క పాపములో పడిపోయిన వాళ్ళని గద్దించటము, హెచ్చరించటము, అంతేకాకుండా ఎవరైతే బాధలలో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, వేదనలో ఉన్నారో వారిని ఓదార్చటము, మరి ఇతరులు మనకు వ్యతిరేకముగా చేసిన తప్పిదాలను, పొరపాట్లను ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బోధించినట్లుగా వారి పాపాలని, వారి యొక్క తప్పిదాలని మనం ప్రేమతో క్షమించటము, మరి ఇతరులతో సహనము కలిగి, ఓపిక కలిగి ప్రియులారా జీవించాలి. ఒకరు చేస్తున్న తప్పిదాలను మనం భరిస్తూ జీవించాలి అని చెప్పి, మరి ఎవరైతే మనకు హాని తలపెడుతున్నారో, హింసిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయాలని చెప్పి, ఇవన్నీ కూడా మనము ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ కోసం, మరణించే వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయాలని చెప్పి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు మనకు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా మనకి ఈ దివ్య కారుణ్యం అనేది బహుగా ప్రదర్శితమైంది. మనం చూస్తున్నాం తప్పిపోయిన కుమారుడు కథలో, ఆ యొక్క ఉదంతములో యేసుక్రీస్తు బోధించిన ఆ యొక్క ఉపమానములో ప్రతిరోజు ఆ తండ్రి తన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని చెప్పి ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తనలో ఉన్న ప్రేమనంతా, కరుణనంతా ఆ కుమారుని మీద కుమ్మరించి ఆ కుమారుని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ కుమారుడు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇది ప్రియులారా దేవుని యొక్క కరుణ, ఇది ప్రియులారా దేవుని యొక్క కృప. ఆ ప్రేమనే, ఆ కరుణనే, ఆ జాలనే ఆ తండ్రి హృదయము మనకు తెరవబడింది. యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా పరలోకం తెరవబడింది. మనందరం కూడా దివ్య కారుణ్యానికి, దైవ కారుణ్యానికి అర్హులము కానప్పటికీ కూడా దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. దేవుడు మన మీద కరుణ ప్రవహింపచేస్తున్నాడు. దేవుడు మనల్ని తన కారుణ్యములోనికి నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కారుణ్యం మనం పొందుకోవాలంటే
మనకి 3 మార్గాలు చూపించబడ్డాయి. ఒకటి పాప సంకీర్తనం చేయటం, పాపాలను ఒప్పుకోవడం. రెండవది ప్రియులారా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో లేక ప్రతి సమయంలో మనము దివ్య కారుణ్య జపమాల చెప్పాలని. ఎవరైతే దివ్య కారుణ్య జపమాల చెప్తారో మరణ సమయంలో యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా వచ్చి ఆ వ్యక్తి యొక్క ఆత్మను పరలోకానికి తీసుకొని పోతాడని. మరి ముఖ్యంగా ఎవరైతే పాపములో ఉన్నారో ఆ పాపములో ఉన్న వాళ్ళ కోసం, వారు మరణావస్థలో ఉంటే వారి కోసం వారి ఆత్మను యేసుక్రీస్తు ప్రభువున తండ్రి చేతిలో పెట్టి యేసుక్రీస్తు యొక్క బాధ, శిలువ శ్రమలు, మరణము ద్వారా, దైవత్వము ద్వారా వారి ఆ పాపములో పడిపోయిన ఆ వ్యక్తి యొక్క ఆత్మ రక్షింపబడాలని, దేవుని యొక్క కరుణ పొందుకోవాలని మనం ప్రార్థన చేస్తే ఆ దివ్య కారుణ్య జపమాల ద్వారా మరణావస్థలో ఉన్న వ్యక్తి పాపములు క్షమించబడి ఆ వ్యక్తి పరలోకానికి తీసుకొని పోబడతాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పునీత పౌస్తిన గారు రాసిన డైరీలో ఆయన వాగ్దానం చేశాడు. మనకి ఇది రాయబడి ఉంది. ఆ యొక్క డైరీలో ప్రియులారా 687వ సంఖ్యలో ఇది మనకి ప్రస్తావించబడింది. పాపులు, వారి పాపములు క్షమించబడతాయి, పాపాలు మన్నించబడతాయి, పాపాత్ములు దేవుని యొక్క కరుణను పొందుకుంటారు. మరణావస్థలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేస్తానని చెప్పి వాగ్దానం చేయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు 754 ఆ యొక్క సంఖ్యలో ఆ యొక్క డైరీలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దివ్య కారుణ్య జపమాలను జపించటం ద్వారా ఒకవేళ మరణావస్థలో ఉన్న వ్యక్తి పక్కన నువ్వు నిలబడి ప్రార్థన చేసిన ఆ వ్యక్తి ఆత్మ రక్షింపబడుతుందని చెప్పి మనకి అక్కడ వ్రాయబడి ఉంది. రెండవదిగా ప్రియులారా, మనం గమనించినట్లయితే దివ్య కారుణ్య పటం, చిత్రపటం, ఆ ఇమేజ్, యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క తన యొక్క రూపాన్ని ఆమెకు ప్రదర్శించి, ఇదిగో ఈ రూపాన్ని నువ్వు ఒక పెయింట్గా మార్చు. ఎవరైతే దీని పట్ల భక్తిని కలిగి ఉంటారో, భక్తి భావాన్ని ప్రదర్శిస్తారో, ఎవరైతే దీన్ని వెనరేట్ చేస్తారో, ఎవరైతే ఈ దివ్య కారుణ్య చిత్రపటాన్ని చూసి ప్రార్థన చేస్తారో వారు అనేకమైన దైవికమైన మేలులు పొందుకుంటారని చెప్పి పునీత పౌస్టిన గారికి ఫిబ్రవరి 1931 సంవత్సరంలో యేసుక్రీస్తు తాను ఆమెకిచ్చిన దర్శనములో ఈ విషయాలన్నీ కూడా ప్రభువు బయలుపరిచారు. మరి ఆ చిత్రపటంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఆయన ముఖము సంతోషముగా లేదు, ఏదో దుఃఖముతో ఉంది, ఏదో బాధతో ఉంది. ఎందుకు అంటే లోకములో ఉన్న మనుషులు పాపములో పడిపోయి యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకోలేకపోతున్నారు, ఆ రక్షణను తృణీకరిస్తున్నారు, దేవునితో సమాధానపడే అవకాశాన్ని అవమానం చేస్తూ పాపములో పడిపోతున్నారు. మరి అలాంటి మనుషులు ఇలా పాపములో పడిపోవటం ద్వారా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృపకు దూరం అవటం ద్వారా దేవుని దగ్గరికి తిరిగి రావటం లేరు. కాబట్టి ఆయన మనస్సు బాధపడుతూ ఉంది. రెండవదిగా ఆయన హృదయం నుంచి ప్రియులరా 2 బలమైన కాంతి రేఖలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్లో ఉంది, మళ్ళీ రెండవదిగా మనం చూస్తున్నాము అది ప్రియులరా తెలుపు రంగులో ఉంది, నీలం రంగులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు ఈ 2 కాంతి రేఖలు అంటే, ఒకటి ఎరుపు రంగులో ఉన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని సూచిస్తుంది, నీలము రంగులో ఉన్నది, తెలుపు నీల రంగంలో ఉన్నది ప్రియులారా, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పక్క నుంచి సైనికుడు బల్లెముతో పొడిచినప్పుడు కార్చబడిన నీటిని ప్రదర్శిస్తూ ఉంది. 2 విధాలుగా, ఒకటి తన చిందిన రక్తము ద్వారా తనకు ప్రార్థన చేసే తన చిత్రపటం వైపు చూసి, ఆ యొక్క ఇమేజ్ వైపు చూసి భక్తి భావాన్ని ప్రదర్శించి దివ్య కారుణ్య జపమాలను జపించే వారి మీద ఆయన తన రక్తముతో వారిని శుద్ధి చేసి పవిత్రపరుస్తున్నాడు. రెండవది ప్రియులరా, ఆ జలము పరిశుద్ధాత్మకు చిహ్నము, వారిని తన పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. ముఖ్యంగా ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున ఎవరైతే ఆ యొక్క దివ్య కారుణ్య ఆ యొక్క చిత్రపటానికి, స్వరూపానికి కానీ చిత్రపటానికి కానీ ప్రియులారా భక్తి భావంతో చూస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటున్నారో అలాంటి వారి పాపములు క్షమించబడుతున్నాయి. వారు దేవుని యొక్క జలముతో పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క చిత్రపటాన్ని ఆరాధించే వాళ్ళు, ఈ చిత్రపటాన్ని ప్రియులరా ఆ దివ్యకారుణ్య చిత్రపటానికి భక్తి భావాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా నశించిపోరని చెప్పి దేవుడు వారికి అన్ని విధాలుగా ముఖ్యంగా శత్రువుల మీద అధికారాన్ని ఇస్తాడని చెప్పి ఈ భూలోకంలో కావచ్చు, మరి ఆత్మలోకములో కావచ్చు, శత్రువుల మీద వారు పై చేయి కలిగి ఉంటారని చెప్పి ఆ యొక్క పౌస్టిన గారు రాసిన డైరీలో 48వ సంఖ్యలో మనకి ఈ విషయము బహిర్గతపరచబడింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
అవును ప్రియులారా, మనందరం కూడా దివ్య కారుణ్యానికి మనం నోచుకుంటున్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, హ్యావ్ మర్సీ, ప్రభువా నా మీద కరుణించు, నా కరుణ చూపని ఎవరైతే ఎలుగెత్తి పలికారో, అటు గుడ్డివాడైన బర్తలోమయి, దావీదు కుమారా నన్ను కరుణించని పలికాడు. యేసయ్య వాని కన్నులను తాకి స్వస్థపరిచాడు. అదేవిధంగా కనానీయ స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి ఉందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారా నన్ను కరుణించు అన్నప్పుడు ఆమె కరుణ పొందుకొని తమ కుమార్తెను బ్రతికించుకుంది. మరి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి, దావీదు కుమారా మమ్ము కరుణించయ్యా, మమ్ము స్వస్థపరచయ్యా అని అడిగినప్పుడు ఆ కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నారు. ప్రియులారా, అదేవిధంగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవాలయానికి వెళ్ళిన 2 వ్యక్తులు, ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్, ఆ యొక్క సుంకరి దేవాలయం వెనుక భాగంలో నిలబడి, అయ్యా నన్ను కరుణించు అని చెప్పి, నా మీద కరుణ చూపించి, నేను ఒక పాపాత్ముని అని చెప్పి, హ్యావ్ మర్సీ, ఐఎమ్ ఏ సిన్నర్ అని చెప్పి దేవుని వైపు చూసి ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సుంకరి పాపములు క్షమించబడ్డాయి. ప్రియులరా, ఆ యొక్క సుంకరి పాపములు మన్నించబడ్డాయి. ఈరోజు మనందరం కూడా దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రియులరా ఈ దివ్య కారుణ్య మహోత్సవాన్ని జరుపుకుందాం. మనందరం కూడా మంచి పాప సంకీర్తనం చేసి ఆ పౌస్తీనా గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు దివ్య కారుణ్యమును గురించి ఏమైతే బయలుపరిచాడో వాటన్నిటిని కూడా తెలుసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కనిపించాడు, శిష్యులకు దర్శనమిచ్చాడని చెప్పి 11 మంది, ఆ యొక్క 10 మంది చెప్పినా కానీ పునీత తోమావారు నమ్మలేదు. ఒక వారం రోజులు, 8 రోజుల పాటు ఆయన అంధకారంలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన పక్కను చూపించినప్పుడు, తన పొడవబడిన, చీరలు కొట్టబడిన ఆ చేతులను చూపించినప్పుడు యేసు ప్రభు యొక్క కరుణను పొందుకున్నాడు. నా దేవా, నా ప్రభువా అని చెప్పి ఆయన పాదాలపై పడి ఆరాధించాడు. ఈరోజు మనం కూడా ఆ యేసయ్య పాదాలపై పడి ఆరాధించుదాం. ఆ దివ్య కారుణ్యాన్ని పొందుకోవడానికి, ప్రభువా మా మీద కరుణ చూపించు, మా మీద దయ చూపించు, మా కుటుంబాల మీద దయ చూపించని చెప్పి ఆ దేవుని పాదాలపై పడి మనము ప్రాధేయపడదాం. ప్రియులరా, దివ్య కారుణ్యాన్ని పొందుకొని మన జీవితాన్ని సంతోషమయంగా, ఆనందమయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప, కరుణ, కారుణ్యము ఎప్పుడు మీకు తోడై ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. స్వీకరించు కానుకలను కరుణ సాగరా, స్వీకరించు కానుకలను కరుణ సాగరా, సన్నిధాన భాగ్యము సగి బ్రోవరావ శ్రీకరా, కావరావ శుభకరా, సన్నిధాన భాగ్యము సగి బ్రోవరావ శ్రీకరా, కావరావ శుభకరా, స్వీకరించు కానుకలను కరుణ సాగరా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను, జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. దివ్య కారుణ్య మహోత్సవమును కొనియాడుతున్న మమ్ము ఆ కరుణను అమితముగా మా జీవితములో పొందుకొనున్నట్లుగా నీ కృపానుగ్రహములను మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈనాడు దివ్య పూజా బలిని సమర్పించిన వారి ఉద్దేశములను నీకు అర్పిస్తున్నాము. ఉత్థానముగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జొజప్ప గారితోను, అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ రెండన మెడిసిల వారితోను, పునీత పౌస్టిన గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున దేవుని కరుణకు మనందరం పాత్రలు మగునట్లుగా, ఆ కారుణ్యమును మనం విస్తారముగా పొందుకున్నట్లుగా మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. నీ రూపం నా హృదికి
శాంతినిచ్చే భాగ్యం నీ రూపం నా హృదికి శాంతినిచ్చే భాగ్యం నీ వాక్కు నా దారిలో వెలుగునిచ్చే దీపం నీ వాక్కు నా దారిలో వెలుగునిచ్చే దీపం యేసువా యేసువా ధన్యమాయెను జీవితం నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం నీ రక్తం మారు మనసుకు కృపను సగే సాగరం యేసువా యేసువా ధన్యమాయెను జీవితం యేసువా యేసువా ధన్యమాయెను జీవితం ధన్యమాయెను జీవితం ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కేంద్రము మూత్తంగి తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాము. హ్యాపీ డివైన్ మర్సీ ఫీస్ట్. దేవుడు మీ అందరినీ కూడా తన కృపతో కరుణతో నింపాలని, ఆ కరుణా ప్రవాహములో మీరందరూ కూడా రావాలని చెప్పి మేమందరం కూడా మీకోసం ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. ఈ పండుగ రోజున మీ ఇల్లు, మీ కుటుంబము, మీకున్న సమస్తము కూడా దైవ కారుణ్యముతో నింపబడాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. 10 గంటల సమయంలో దివ్య పూజాబలి, వాక్య పరిచర్య మరియు దివ్య కారుణ్య స్వస్థత ప్రార్థనలు ఉంటాయి కనుక మీ అందరినీ కూడా ప్రత్యేకముగా ఈ యొక్క పండుగ నిమిత్తమై దివ్యవాక్కు కేంద్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవ దివ్య కారుణ్య పండుగ సందర్భమున పరమ ప్రసాదములుగా మేము స్వీకరించిన ఈ దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా తన అపారమైన దివ్య కారుణ్యమును మీపై ప్రవహింపచేసి తాను వాగ్దానము చేసిన దైవానుగ్రహములను ఆశీర్వాదములను మెండుగా మీపై కుమ్మరించి సదా సర్వదా తన దివ్య కరుణతో నడిపిస్తూ మీకు శాంతి సమాధానములను ఒసగితూ తన దేవదూతల సంరక్షణలో ఉంచి కాచి కాపాడునుగాక.
ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో